చెప్పు, గణేశుడికి ఎన్ని బొజ్జలు ఉన్నాయి? కాదు, ఆ గణేశుడికి ఎన్ని చేతులు ఉన్నాయి? ఆ చేతు ఉన్నాయా? ఇంకా ఇంకేం చేతులే ఇంకేం? చెవు ఉన్నాయి, బద్ద చెవు. ఇంకా బద్ద తాళ్ళు ఉన్నాయి. ఇంకా దోము చేయదే పువ్వు పట్టున్నారు. పువ్వు పెట్టున్నదా చేతిలో? ఓకే. ఇంకా టీత్ ఎలాగున్నాయి? టీ బద్ద ఉన్నాయి. నీ పేరేంటి? చేతన్. చేతన్ చేతను చేతన్ చేతనాను చేతనాను చేతన్ ఆరోషిన్. ఓకే, చేతన్ ఆరోషిన్. పేరేంటి ఎలా ఉంది? ఆరోషిన్ ఏంటి? చేతనాశిని. ఓకే, చదువుకున్నావా? నాకు చదువు రావట్లేదా? స్కూల్కి వెళ్తున్నావా? నాకు పోయిదే. ఇవాళ హాలిడేనా? ఓకే. మమ్మీది? మమ్మీ ఆఫీసు. ఓ ఐ సీ. డాడీ? డాడీ డ్యూటీకి వెళ్ళారా? డ్యూటీయో కాదు, డ్యూటీకి వెళ్ళారు. మరి నువ్వు స్కూల్కి వెళ్తావా? మరి వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నాకు పోయితే సాయంత్రం నాకు సాయంత్రం వరకు సెలవా? హాలిడేనా? ఓఎంజీ. నువ్వు ఇందాక ఏం గేమ్ ఆడావు? ఇందాక గేమ్ ఆడావు కదా ఫోన్లో. ఏదో గేమ్ ఆడావు కదా? డాక్టర్ గేమా? ఓకే ఓకే. ఇంకోటి ఆర్యన్, దేవుణ్ణి ఇందాక అట్టుపండు ఎలా అడిగావు? గణేశుడిని చెప్పమ్మా. ఎలా అడిగావు గణేశుడిని? భలే అడిగావు తెలుసా నువ్వు గణేశుడిని. ఏమని అడిగావు గణేశుడిని? చూపించు మళ్ళీ చూపించు. గణేష అట్టుపండు ఇవ్వు అని అడుగు. అదేంటి ఇందాక అడిగే తీసుకున్నా? అరే అడిగి తీసుకున్నావు కదరా ఇందాక. మళ్ళీ అడిగి తీసుకోవాలి. గణేషుని అడిగి తీసుకో. తప్పదే. గణేష తీసుకుంటున్నాను అని చెప్పు. అట్టుపండు తీసుకుంటున్నాను అని చెప్పుకొని చెప్పకుండా తీసుకోకూడదు. చెప్పు ఆర్యన్. ఆడే గణేష్ అనుకుంటా నా అట్టుపండు తినేస్తున్నాడు అనుకుంటాడు. గణేష్ చూస్తున్నాడు నిన్ను. అడిగి చెప్పి తీసుకో. చెప్పు నీ బనానా తింటున్నాను అని చెప్పు. చెప్పా? ఓకే. నీ బుగ్గలు గిల్లేస్తాడులే నైట్ వచ్చినప్పుడు. గణేశుడు కళ్ళకి వచ్చి నీ బుగ్గలు గిల్తాడు చూడు. ఇవాళ నైట్ వస్తాడు. మీ అమ్మ బొజ్జున్నా సరే వచ్చి నీ బొగ్గలు గిల్లేస్తాడు గణేశుడు. ఏంటి? గణేశుడు నువ్వు గిల్లేస్తావా బొగ్గలు? నువ్వు గిల్లేస్తావా గణేశుడివి? బాగుంది. గణేశుడు ఊరుకోడు బాబాయ్. అలాంటివి మాట్లాడకూడదురే, అలా అనకూడదు.